అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఉషా! నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? లోకంలో ఏ భార్య భర్త కోసం చెయ్యని త్యాగం చేసి నీ కాపురాన్ని నువ్వే కూల్చుకుంటున్నావన్న విషయం నీకు తెలుస్తుందా? భార్య బ్రతికొండగానే ఇంకో ఆడదాని మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధమవుతున్నాడు నీ భర్త. అలాంటి వాడి గురించి నీకెందుకే ఇంత త్యాగం? అమ్మా, అలా మాట్లాడకు. నువ్వు నోర్మోయ్! ఇక్కడ ఇంత పెద్ద తప్పు జరుగుతుంటే ఒక్కరు కూడా నోరు మెదపకుండా అందరూ చోద్యం చూస్తున్నారే. అది మీ ఇంట్లో మీ ఆడపిల్లకి ఇలా జరిగితే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? అసలు ఏం జరిగిందమ్మా? నీ భర్త నిన్ను ఇంత మోసం చేస్తున్నా అది ఏదీ పట్టించుకోకుండా దగ్గరుండి మరీ నీ భర్తకు ఎలా సహకరించగలుగుతున్నావమ్మా? అవును, ఈ మనిషి ఉష మంచితనాన్ని అలుసుగా చేసుకుని తన భార్యకి తనే వెన్నుపోటు పొడుస్తున్నాడు. జరిగిన పొరపాటు అర్థం చేసుకున్నందుకు కట్టుకున్న భార్యని కన్నీటికి వదిలేస్తున్నాడు. అసలేంటండి కిరణ్ గారు ఇదంతా? ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు నా మెడలో తాళి కట్టేది కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఒక ఐడెంటిటీ ఇవ్వడానికే కదా. అది ఎవరూ అర్థం చేసుకోరేంటి? ఏంటి నిన్ను అర్థం చేసుకునేది? నువ్వేవైనా సతీ సావిత్రివా లేక సతీ అనసూయవా? ఏదో గొప్ప పని చేస్తున్నట్టు మాటలు పలుకుతున్నావు. చాలా ఆపండి. ఒక్కరంటే ఒక్కరు కూడా ఇంకొక్క మాట మాట్లాడడానికి వీల్లేదు. ఉషా నా భార్య. తనకి న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందో తేల్చడానికి నేనున్నాను, తనుంది. మధ్యలో మీరెవరు? ఈ పెళ్ళనేది నా వ్యక్తిగత విషయం. ఈ పెళ్లి వెనక ఒక కారణం ఉంది. ఆ కారణం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. మీ అందరినీ ఒప్పించాల్సిన కర్మ నాకంతకంటే లేదు. మీరందరూ ఒప్పుకుంటారా లేదా అన్నది నాకు అనవసరం. నాకిక్కడ కావాల్సింది కేవలం ఇద్దరు. వాళ్ళు నా మనసు తెలిసిన నా భార్య ఉషా, నా పక్కనున్న పల్లవి. నా భార్య అంగీకారంతో నా భార్య సమక్షంలో ఈ పెళ్లి జరుగుతున్నప్పుడు ఇంక మీ ఎవరి అంగీకారాలు నాకు అవసరం లేదు. ఈ పెళ్లి ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి, లేని వాళ్ళు ఇప్పుడే మండపం నుంచి వెళ్ళిపోండి.
నాకు మీ ఆశీర్వాదాలు అక్కర్లేదు, ఉషకి మీ సానుభూతి అస్సలు అక్కర్లేదు. కూర్చో. పంతులు గారు మంత్రాలు చదవండి. ఉషా, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే ఉండి ఏం చేయాలి? అదేంటి నీ చేతులారా పెళ్ళిని ఇక్కడి వరకు తెచ్చి తీరా తాళి కట్టే సమయానికి వెళ్ళిపోతానంటావేంటి? అవును, నా చేతులారా పెళ్లిని ఇక్కడి వరకు తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? హ, మీరు మారతారని. పెళ్లి మండపం దగ్గరికి వచ్చే వరకు ఎదురు చూశాను, మీరు మారతారని. పెళ్లి పిట్టల మీద కూర్చునే వరకు ఎదురు చూశాను, మీరు మారతారని. కన్యాదానం జరిగేటప్పుడు ఎదురు చూశాను, మీరు మారతారని. పెళ్లి ఆపడానికి ఒకరి తర్వాత ఒకరు ప్రయత్నం చేస్తున్నప్పుడు చూశాను, మీరు మారతారని. తాళి కట్టే క్షణం వరకు ఎదురు చూశాను, మీరు మారతారని. కానీ మారలేదు. ఇంకా నా ఎదురుచూపులకు విలువ లేదని, మీ జీవితంలో నాకు స్థానం లేదని అర్థమైంది. అందుకే వెళ్ళిపోతున్నాను. ఉషా, అదేంటి అలా మాట్లాడతావు? నీకు ముందే చెప్పినట్టుగా పల్లవి కడుపులో ఎదుగుతున్న ప్రాణానికి గుర్తింపునివ్వడం కోసమే పల్లవి మెడలో తాళి కడుతున్నాను. అయితే నా మెడలో తాళి తీసేసిన తర్వాత తన మెడలో తాళి కట్టండి.